హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ రాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు న్యూస్ ఏంటంటే టెట్ నిర్వహణకు అనుమతినివ్వండి అని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వాన్ని తాజాగా ప్రతిపాదన పంపిందండి. మరి టెట్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడేస్తే బాగుంటుందని వాళ్ళ ఆలోచన ఏంటంటే వేసవి సెలవుల్లో పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందని అంటున్నారు. ఎందుకు వేసవి సెలవుల్లో అంటే వేసవి సెలవుల్లో పెట్టేది కాదండి, ఇది జూన్ ఎండింగ్ ఆర్ జూన్ 20 అప్పుడు నిర్వహించాలి. కానీ జూన్ 20 వరకు స్కూళ్ళు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ప్రస్తుతం సర్వీస్లో ఉన్న టీచర్లకు కూడా టెట్ పెడుతున్నారు కదా, కాబట్టి వేసవి సెలవుల్లోనే టెట్ పెట్టాలి అని ఆలోచిస్తుంది. ఈరోజు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2026ను నిర్వహించేందుకు అనుమతి కోరుతూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదన పంపింది. ప్రతి ఏటా 2 సార్లు టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. అంటే ప్రతి ఏటా అంటే మొన్న జనవరిలో పడ్డది టెట్, జనవరిలో పడితే ఇప్పుడు జూన్లో వేయాలి. అంటే ఏప్రిల్ 2nd వీక్లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. జూన్లో ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఏటా 2 సార్లు కాబట్టి జనవరిలో అండ్ జూన్లో. ఈ క్రమంలో తొలి టెట్కు ఏప్రిల్ 1 లేదా 2వ వారంలో నోటిఫికేషన్ ఇచ్చి జూన్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, క్లియర్గా ఇచ్చేశారు. తొలి టెట్కి ఏప్రిల్ 1 లేదా 2వ వారంలో నోటిఫికేషన్ ఇచ్చి, అంటే 1వ వారం ఆల్రెడీ అయిపోయింది, 2వ వారంలో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారు. జూన్లో పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే నోటిఫికేషన్ ఇవ్వడం, ప్రస్తుత సర్వీస్లో ఉన్న టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి కావడంతో వేసవి సెలవుల్లోనే పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. ఎన్ని రోజులు నోటిఫికేషన్ రాలేదని ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు కన్ఫామ్గా తెలిసిపోయింది కదా, ఏప్రిల్ 2nd వారంలో ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఇప్పటి నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఏ విధంగా చదువుతారంటే టెట్ క్వాలిఫై కాని వాళ్ళు, ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ముందు టెక్స్ట్ బుక్ చదవండి, ముందు టెక్స్ట్ బుక్స్ సేకరించుకోండి. ఇప్పుడు స్కూల్ ఎండింగ్ కాబట్టి స్కూల్లో సార్స్ వాళ్ళు అడిగితే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ ఇస్తారు. మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి సేకరించుకోండి బుక్స్ మాత్రం. టెక్స్ట్ బుక్ వదిలి బిట్ మాత్రం ఎక్కడికి వెళ్ళదు, టెక్స్ట్ బుక్ నుండే బిట్ వస్తుంది. మనం లైన్ టు లైన్ చదివితే ఖచ్చితంగా మనకు మంచి మార్క్స్ వస్తాయి. టెట్ క్వాలిఫై కాని వాళ్ళు మాత్రం ప్రీవియస్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు టెట్ పాస్ అయ్యడానికి చాలా స్కోప్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే ప్రీవియస్ బిట్స్ నుండే చాలా వరకు బిట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా చేయడం ద్వారా మీకైతే స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. టెట్ క్వాలిఫై కాని వాళ్ళు క్వాలిఫై అవుతారు. 100+120 కావాలనుకున్న వాళ్ళు టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ రీడ్ చేయండి అంతే. ఓటీఆర్ రేపే చివరి తేదీ. ఓటీఆర్ ఎవరైనా అప్డేట్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈరోజే చేసుకోండి. రేపు 10th కాబట్టి రేపు మళ్ళీ సర్వర్ బిజీ ఉండొచ్చు. ఆల్రెడీ 3 ఛాన్సెస్ ఇచ్చారు, మళ్ళీ ఇవ్వరు.